బయట రొట్టు ముక్కలు ఎక్కడ చూసినా ఇవేనా, ఇంగ్లీష్ వాళ్ళు తిన్నట్టుగా ఎక్కడ చూసినా ఇవేనా శాండ్విచ్లు అవి ఇవి చేస్తున్నారు. ఇవి రొటీన్ అయిపోతుందని తిట్టుకుంటున్నారా? ఇంతో శాండ్విచ్ కాదు, శాండ్విచ్ అస్సలు నాకు నచ్చదు, నేను ఇష్టపడను, నా గొంతుకి నుంచి అది దిగదు. మా నాన్న బ్రెడ్తో స్వీట్ తయారు చేస్తున్నారు. బ్రెడ్తో స్వీట్ ఏంటనా అనుకుంటున్నారు, చాలా చాలా బాగుంటుంది. ఇది చీనీ పాకం థిక్గా తయారు చేసుకున్నారు. అందులో కొంచెం ఇలాచి చెదగొట్టేస్తున్నారు, పౌడర్ ఏం చేయలేదు. బ్రెడ్ని బ్రౌన్ కలర్గా ఫ్రై చేసేస్తున్నారు. అస్సలు నాకు వంట అంతే బిల్కుల్ రాదు. నువ్వు కిచెన్లోకి రానాలకి ఇంకెవరు, ఎందుకంటే నూనె తొల్లేసుకుంటున్నాను, వాళ్ళకి చాలా భయము. అందుకోసమే నాన్న చేస్తాను, ప్లీజ్ నాన్న వీడియో తీసుకుంటానంటే అప్పుడు ఛాన్స్ ఇచ్చారు. కిచెన్లోకి రావడం అయింది. చక్కగా నూనెలో ఫ్రై చేస్తున్నారు, చూస్తున్నారు కదా. చూసి వెంటనే అవి తీసేసి చీనీ పాకంలో వేసి చీనీ పాకం నుంచి బయటికి వేరే డెక్సెల్లోనే వేసేస్తున్నారు. ఆ పాకం తిక్కగా ఉండబట్టి అవి క్రిస్పీగా స్వీట్గా ఉంటాయి. బయట స్వీట్ కంటే ఇంట్లో స్వీట్స్ చేసుకోవడానికి మ్యాక్సిమం చూడండి, ఇప్పుడు ప్రతిదీ కెమికల్స్తో అది ఇది కలిపేసి చేసేస్తున్నారు. ఫ్రూట్స్లోనాక లాస్ట్కి ఏది తినాలో ఏది తినకూడదో అర్థం అవ్వటం లేదు. ప్రతి దాంట్లోనూ కల్తీ. ఎందుకు మనిషి ప్రాణాలు అంత ఈజీగా కనిపిస్తున్నాయి ఏంటో తీసేస్తున్నారు. కొంతమంది కత్తితో చంపుతుంటే వీళ్ళు ఎలా చంపుతున్నారు, స్లో పాయిజన్ ఇచ్చేసి. మనం మాత్రం చనిపోతున్నాము. అందరికంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ శాతం, ఎందుకంటే ఎక్కువ రేటు కొనలేము, ప్రతిదీ బేరాలు ఆడుకొని కొంచెం ఏదో కొనుక్కుంటామన్నప్పటికీ వీళ్ళు ఇలా చేస్తున్నారు. అని బట్టి ఇంట్లోనే వంటలు చేసి పిల్లలకు పెట్టండి, మా నాన్న నాకు పెట్టినట్టుగా. నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి. మనకి వంటలు రావని ఇప్పుడు జడవలసిన అవసరమే లేదు. మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్కటి యూట్యూబ్లో పెడుతున్నారు. ఎంత మనసు ఏ వంటలైనా పెడుతున్నారు. మనం ఇంట్లో చూసి చేసుకుంటే చాలు. ఎందుకోసమే కొంతమంది పిల్లలు అస్సలు హోమ్ మేడ్ అనుకొని ఇంట్లోనే తయారు చేస్తున్నారు. అందుకోసమే ఇంట్లో తయారు చేసుకొని తినడానికి ట్రై చేయండి. మా నాన్న మాకు బాగా చిన్నప్పటి నుంచి అదే అలవాటు చేస్తున్నారు కాబట్టి మాకు అలవాటు అయిపోయింది ఇంట్లోది. ఎప్పుడో ఒకసారి చామినో ఏవో తినడానికి వెళ్తాము అంతే. అది 6 మాసాలకు ఒకసారి ఇలాగ అవుతుంటుంది. మా తమ్ముడు కూడా బెస్ట్ కుక్. మా చెల్లి, మా తమ్ముడు వీళ్ళందరూ ఎంత చక్కగా వంటలు చేస్తారంటే మాటల్లో చెప్పలేను. అసలు నాకు బయటికి తినే అవసరమే ఉండదు. అందుకోసమే ఈ స్వీట్స్ చాలా బాగున్నాయి. ఒక్కసారి ట్రై చేయండి. మిడిల్ క్లాస్ అని కాదు, చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకి టిఫిన్ బాక్స్లోని ఇవి పెట్టడానికి చాలా పని వస్తాయి. నాకైతే నచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ మధ్యన సబ్స్క్రైబ్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి.